ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ గురించి. మన రేండీ ఆర్టన్ అయితే ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేసిందనమాట. ఇప్పుడు మన రేండీ ఆర్టన్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. సో, మన రేండీ ఆర్టన్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో కన్ఫర్మ్‌గా వస్తారన్నమాట. సో, ఆల్రెడీ మన రేండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసిండు. సో, మేబీ వీళ్ళ ఫ్యూడ్ అయితే కంటిన్యూ అవ్వచ్చన్నమాట WrestleMania 41 కోసం. సో, రేండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ కూడా అఫీషియల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇంత తొందరగా కాదు. బట్ చూడాలి కెవిన్ ఓవెన్స్ ఏం రియాక్షన్ ఇస్తాడు? కెవిన్ ఓవెన్స్ ఎలా కమ్‌బ్యాక్ ఇస్తాడు? ఆల్రెడీ మన కెవిన్ ఓవెన్స్‌కి ఎలిమినేషన్ ఛాంబర్‌లో చాలా దెబ్బలైతే తగిలినాయి. సో, దాని నుండి మన కెవిన్ ఓవెన్స్ ఎలా కమ్‌బ్యాక్ ఇస్తారనేది చూడాలన్నమాట. సో, రేండీ ఆర్టన్ అయితే ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారని మనకి రాలోనే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసినారు. సో, రా అయిపోయిన తర్వాత మన సెత్ రాలిన్స్‌కి ఒక ఇంటర్వ్యూ ఉంటదని చెప్పినారు. సో, ఆ ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ మన సీఎం పంక్ గురించి మాట్లాడినారు. మన సీఎం పంక్ గురించి ఏమన్నారంటే, సీఎం పంక్ ఒక ఫ్రాడ్, ఒక మోసగాడు, ఒక పిరిగివాడు. డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి ఎళ్ళిండు, డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టి వెళ్ళిండు. అండ్ ఇక్కడ చాలామంది కష్టపడ్డారు. సీఎం పంక్ కాదు ఇక్కడ కష్టపడ్డది. చాలామంది సూపర్ స్టార్స్ కష్టపడ్డారు. లైక్ డ్రూ మ్యాకెంటర్ కావచ్చు, అండ్ నేను, అండ్ కోడీ రోడ్స్ కూడా చాలా కష్టపడ్డాడు రిటర్న్ చేసినప్పటి నుండి. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ కూడా చాలా చాలా కష్టపడ్డాడు. సో, వీళ్ళు ఈ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈ పేరు నిలబెట్టడానికి కష్టపడ్డారు. డబ్ల్యూడబ్ల్యూఈని ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడ్డారు. సీఎం పంక్ కాదు. సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టి వెళ్ళిండు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ మోసం చేసి వెళ్ళిపోయిందన్నట్టుగా మన సీఎం పంక్ గురించి సెత్ రాలిన్స్ అయితే అన్నారన్నమాట ఈ ఇంటర్వ్యూలో. సో, మరి మీరేమంటారు? ఇప్పుడు మన సెత్ రాలిన్స్ చెప్పింది కరెక్టేనా సీఎం పంక్ గురించి? సో, మరి మీకేమనిపిస్తుందో మీ రియాక్షన్ కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జిమ్మీ ఉసో గురించి. సో, మన జిమ్మీ ఉసో అండ్ నవమి రీసెంట్‌గా క్వీన్ ఆఫ్ ద రింగ్ మూవీ ప్రీమియర్‌కి అయితే వెళ్ళినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఫోటోని. మన జిమ్మీ ఉసో అండ్ నవమి ఇద్దరు కలిసి ఫోటో అయితే దిగినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. మన జాన్ సీనా అయితే ఇప్పుడు బ్రేక్‌లో ఉంటారని మన రాక్ చెప్పినారు. సో, మన రాక్ ఏమన్నారు, జాన్ సీనా మూవీలో వెళ్తున్నారని చెప్పినారు కదా! మూవీ షూటింగ్ కోసం వెళ్తున్నారని చెప్పినారు కదా! బట్ మన జాన్ సీనా అయితే ట్రైనింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్‌గా మన జాన్ సీనా జిమ్‌లో అయితే కనిపించినారన్నమాట. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే జాన్ సీనా తొందరలోనే ఇప్పుడు మనకి ఏ డేట్‌కైతే అఫీషియల్‌గా మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారో, ఆ డేట్ కన్నా ముందే మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంకొక రూమర్ ఏందంటే మన జాన్ సీనా అండ్ రాక్ సో, తొందరలోనే అంటే నెక్స్ట్ వీక్‌లోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మన జాన్ సీనా అండ్ మన రాక్ యూరోపియన్ టూర్‌లో కంపల్సరీ వర్క్ చేస్తారంట. కంపల్సరీ షో అప్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు రాక్ అండ్ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ గురించి. సో, మన అండర్‌టేకర్ రోడ్ బ్లాక్ ఈవెంట్‌లో వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, మేబీ మన అండర్‌టేకర్ నెక్స్ట్ రోడ్ బ్లాక్‌లో కనిపిస్తారని కన్ఫర్మ్ అయినట్టుగానే అనిపిస్తుంది. సో, అంత మంచిగుంటే మన అండర్‌టేకర్ రోడ్ బ్లాక్ ఈవెంట్‌లో కనిపించొచ్చనమాట. సో, అది నెక్స్ట్ ఈవెంట్. సో, అయినా సరే ఇంతకుముందు మన నెక్స్ట్ షోలో కూడా వచ్చినారనమాట. సో, మేబీ చెప్పలేం అండర్‌టేకర్ వచ్చినా రావచ్చు. బట్ ప్రెజెంట్ టాక్ అయితే వినిపిస్తుంది మన అండర్‌టేకర్ రోడ్ బ్లాక్‌లో వచ్చినా రావచ్చని. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రోండా రౌసీ గురించి. సో, మన రోండా రౌసీ అయితే డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. అండ్ లాస్ట్‌గా షైనా బెస్లర్‌తో ఫైట్ చేసింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకైతే మన రోండా రౌసీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే అడిగినారు రోండా రౌసీ ఎప్పుడు రిటర్న్ చేస్తదని. బట్ ఇప్పుడు రిటర్న్ పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ మన రౌండా రౌసీ ట్రైనింగ్ చేస్తూ కనిపించిందనమాట. సో, ట్రైనింగ్ చేస్తూ ఫోటోలైతే రివీల్ చేసింది. బట్ దాని కింద ఎటువంటి క్యాప్షన్ అయితే ఇవ్వలేదు. సో, నేను మళ్ళీ రెడీ అవుతున్నాను, డబ్ల్యూడబ్ల్యూఈకి వస్తాను అండ్ లేదంటే ఎంఎంఏకి వెళ్తానని ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ ట్రైనింగ్ చేస్తూ ఉన్న ఫోటోస్ అయితే రివీల్ చేసింది. సో, చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేబీ రౌండా రౌసీ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినా చేయొచ్చన్నట్టుగా ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో, మరి మీకు ఈ ఫోటో చూసి ఏమనిపిస్తుంది? రోండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారనిపిస్తుందా? లేదంటే ఎంఎంఏలోకి వెళ్తదని అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం WrestleMania 41 గురించి. సో, మనకి WrestleMania 41లో ఒక బిగ్గెస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయంట. ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఛాంబర్ ఏ లెవెల్‌లో ఉందో అండ్ లాస్ట్ ఇయర్ WrestleMania 40 ఏ లెవెల్‌లో వచ్చిందో సో, దానికంటే డబుల్ ఈ WrestleMania 41 ఉంటదంట. సో, ఇప్పటికే మన జాన్ సీనా హీల్ టర్న్‌తో డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం షేక్ అయిపోయింది. మన డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ మొత్తం షేక్ అయిపోయింది. సో, మరి WrestleMania 41 దానికి డబుల్ ఉంటదని
అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ అయితే చెప్తున్నారనమాట. సో, చూడాలి మరి ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నారో. సో, మనకి ఇంకా ఏది క్లారిటీగా లేదు. అంటే మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయి. కొన్ని మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయి. సో, ఫర్దర్‌గా ఎటువంటి స్టోరీ లైన్ చూపిస్తారనేది ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ రోమన్ రీన్స్ కూడా ఇంకా రాలేదు. అంటే ఇంకా రిటర్న్ చేయలేదు. మనకి నెక్స్ట్ వీక్‌లో వస్తారని రూమర్స్ ఉన్నాయి. సో, చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసేది అదే. రోమన్ రీన్స్ నెక్స్ట్ వీక్ వస్తారని. సో, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇదే జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో, మేబీ ప్లాన్స్ చేంజ్ చేసినా చేయొచ్చనమాట. సో, అలా గూడా ఇంతకుముందు మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటారో అది మాక్సిమం జరగదు రీసెంట్ టైమ్‌లో అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ చెప్పినారో, సో, అదే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ చేస్తున్నారు. సో, ఎక్కువగా ఏదైతే యాంటిసిపేట్ చేస్తున్నారో సో, అది జరుగుతలేదు. బట్ ఇప్పుడు ఇదొక్కటైతే జరగాలి. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. రోమన్ రీన్స్ రిటర్న్ అనేది చాలా లేట్ అయిపోయింది. సో, ఇదొక్కటి ఫ్యాన్స్ యాంటిసిపేట్ చేసినట్టు జరిగితే మంచిగుంటదని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండ్ మన ట్రిపుల్ హెచ్ పైన కొన్ని కంప్లెయింట్స్ అయితే ఉండే. అంటే ఉమెన్స్ డివిజన్‌లో సరిగ్గా బుక్ చేయట్లేదని కొన్ని కంప్లెయింట్స్ అయితే ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్‌లో ఉమెన్ సూపర్ స్టార్స్ కూడా మంచిగానే ఫైట్ చేస్తున్నారు. ఆయన మంచిగానే అంటే స్టోరీ లైన్‌లో బుక్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే రియా రిప్లీకి రీసెంట్‌గానే ఛాంపియన్‌షిప్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత మళ్ళీ వేరొక సూపర్ స్టార్ కూడా ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచే అవకాశం ఇచ్చినారు. అండ్ బియాంకా బెల్లర్ కూడా ఒక మిడ్ కార్డ్ టైటిల్‌ని గెలిచిన సూపర్ స్టారు. డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని గెలిచింది. అండ్ చాలా మిడ్ కార్డ్ సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. ఇప్పుడు లైరా వాల్కేరియా సో, తనకు కూడా టైటిల్ ఉంది. అండ్ చెల్సీ విన్ చాలా రోజుల నుండి కష్టపడ్డది. సో, తనకు కూడా ఛాంపియన్‌షిప్‌ని ఇచ్చినారు. అండ్ మన లివ్ మోర్గన్ కూడా లివ్ మోర్గన్ కూడా చాలా కష్టపడ్డది. సో, తనకు కూడా టైటిల్ వచ్చేసింది. సో, ఇప్పుడు చాలా కష్టపడ్డ సూపర్ స్టార్స్‌కి ఉమెన్స్‌లో అయినా, మెన్స్‌లోనైనా సో, మన ట్రిపుల్ హెచ్ కొంచెం టైం చూసి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారనమాట. సో, కొంచెం వెయిట్ చేయాల్సిందే. సో, మన ట్రిపుల్ హెచ్ ఎరాలో అంత తొందరగా ఏది రావట్లేదు. సో, కొంచెం వెయిట్ చేస్తే ప్రతి ఒక్కరికి కష్టపడ్డ వాళ్ళకి ప్రతిఫలం అయితే వస్తదన్నట్టుగా ట్రిపుల్ హెచ్ స్టోరీ లైన్స్ చెప్తున్నాయి. అండ్ ట్రిపుల్ హెచ్ బుకింగ్స్ అయితే చెప్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రాక్' గురించి. సో, మన 'రాక్' 7 బక్స్ ప్రొడక్షన్ పైన కొన్ని కేసెస్ పడ్డాయన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఇది ఎంతవరకు నిజమో అనేది మనకి క్లారిటీగా తెలియదు. జస్ట్ టాక్ అయితే వినిపిస్తుంది. సో, మన 'రాక్' 7 బక్స్ ప్రొడక్షన్‌లో ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, దానిపైననే కొన్ని కేసెస్‌లు పడ్డాయంట. సో, డ్రగ్స్ కావచ్చు, లేదంటే ట్రాఫికింగ్ కావచ్చు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందంట. సో, దానిపైన కేసులు పడ్డాయి అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. బట్ దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదండి. సో, దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. బట్ టాక్ అయితే వినిపిస్తుంది. కేసెస్ పడ్డాయి అన్నట్టుగా, కేసెస్ నడుస్తున్నాయి అన్నట్టుగా. సో, ఫర్దర్‌గా మనకొక క్లారిటీ అయితే వస్తది. టైం గడిచిన కొద్దీ దీనిపైన ఇది నిజమా? కాదా? అనేది క్లారిటీ అయితే వస్తదనమాట. సో, ఆ క్లారిటీ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్‌కి ఇంజ్యూరీ అయినట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఇది అంత పెద్ద ఇంజ్యూరీ అయితే కాదు. మన ట్రావిస్ స్కాట్ మన కోడీ రోడ్స్ చెంప పైన కొట్టింది కదా! సో, ఆ చెంప పైన కొట్టినప్పుడు మన కోడీ రోడ్స్‌కి చెవికి గట్టిగానే దెబ్బ తగిలిందంట. సో, చెవిపోటు వచ్చిందన్నట్టుగా టాక్ అయితే వినిపించింది. సో, నార్మల్‌గా ఈ చెవిపోటు 2-3 డేస్‌లో తగ్గిపోతదనమాట. సో, తొందరలోనే మన కోడీ రోడ్స్ రిటర్న్ చేస్తారు. మేబీ అంత మంచిగుంటే స్మాక్‌డౌన్‌లో వచ్చినా రావచ్చనమాట. సో, అంత పెద్దగా ఇంజ్యూరీ అయితే ఏం జరగలేదు అన్నట్టుగా టాక్ అయితే వినిపించింది. అండ్ ఆఫ్టర్‌లో కూడా మన కోడీ రోడ్స్ తనే లేచి బ్యాక్ స్టేజ్ నడుచుకుంటూ వెళ్ళినారనమాట. మన మైకెల్ కోల్, మన వేడ్ బ్యారెట్ అయితే అంటే కోడీ రోడ్స్ దగ్గరికెళ్ళినారు. కోడీ రోడ్స్ ఎవరి సహాయం లేకుండానే బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళినారు. సో, అంతా ఓకే ఉంది. బట్ చెవిపోటు వచ్చినట్టుగా టాక్ అయితే వినిపించింది.